ఆటో రాకుండా ఎక్కడ పెట్టచ్చు, ఆటో వస్తే అప్పుడు పెట్టచ్చు. ఒక్కొక్కటి అయితే కిందకి దింపుతుంది మా అమ్మ అయితే. ఎక్కువేం కాదు, తక్కువే ఉన్నాయి. అంత చేప ఒకటే ఉంది. బాబు ఈరోజు అయితే బాబు పుట్టి 5 days కదా, ఈరోజు అయితే డిశ్చార్జ్ ఇచ్చేస్తాండ్రు మాకైతే. ఈరోజు సండే ఎవరేమో రేపు ఇస్తారేమో అనుకున్నాం, కానీ ఈరోజు అయితే డిశ్చార్జ్ అయిపోయింది. ఎందుకంటే నిన్న నైటే ఆరోశ్రీ ఫొటోస్ అన్నీ తీస్తారు. ఆరోశ్రీ అయిపోయింది, ఆరోశ్రీ ఫొటోస్ అన్నీ నైటే తీస్తారు. డిశ్చార్జ్ అయితే ఈరోజు అయ్యా. ఇంకా మా అమ్మాయి తప్పుడు కింద దింపుతుంది. డిశ్చార్జ్ అని ఇంక బాబు నేనైతే బాగానే ఉన్నాను, అందుకే డిశ్చార్జ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంక ఈరోజు డిశ్చార్జ్ అని చెప్పారని నిన్నైతే బాబుకి అయితే డాక్టర్కి అయితే చూపించాం. బాగానే ఉందని చెప్పారు. ఎందుకైనా డౌట్ వచ్చి జాండ్రిస్ టెస్ట్ అయితే చేసాం, కానీ బాగానే ఉన్నాడా అని చెప్పి అయితే డిశ్చార్జ్ అయితే ఇస్తారు. ఇంక ఈరోజు నుంచి అయితే ఇంటి దగ్గర మేము వచ్చి అయితే 6 days అయింది. ఒకరోజు ముందు అయితే అడ్మిట్ అయ్యాం. అడ్మిట్ అయిన మరుసటి రోజు అయితే సర్జరీ అయితే అయింది. ఇంక ఈ రోజుకి అయితే 6 days. ఈరోజు అయితే డిశ్చార్జ్. ఇంకా అయితే మొత్తానికి మెడిసిన్ అన్నీ ఇచ్చారు. ఇంక ఇదిగోండి, ఇది 5 weekend తీసిస్తే ఇంక డిశ్చార్జ్ అయిపోయినట్టుగా. ఆటో కూడా వచ్చింది, ఫోన్ చేసాం, కింద ఉంది. అందుకని మా అమ్మ అయితే ఒక్కొక్కటి దించుతుంది. ఇంక బాబు అయితే పడుకుంది ఇక్కడ. ఇంకేది ఇంకా వీడియోస్ అన్నీ, ఇంటి దగ్గర వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. 4 days తర్వాత అయితే రమ్మని చెప్పారు. 4 days తర్వాత వస్తే స్టిచ్చెస్ అన్నీ వేస్తాం అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే 4 days తర్వాత అయితే వస్తాం. ఇప్పుడైతే అంతా బాగానే ఉందని ఇంటికైతే పంపించేస్తున్నారు. అంతా బాగానే ఉండదు కదా, 5 days కదా, ఇంకా బాగోకపోతే ఉంచుతారు. బాగానే ఉంది కదా, 5 days కూడా అయిపోయింది. అందుకని ఈరోజు అయితే డిశ్చార్జ్ అవుతాం. ఇప్పుడు మార్నింగ్ అయితే 10:30 అయింది. ఇంకా రేపటి నుంచి అయితే ఇంటి దగ్గర వీడియోస్ అయితే అన్నీ వస్తాయి చూడండి. ఇంకా ఊరి సైడ్ ఇంటి దగ్గర ఏమైనా చేస్తారో అన్నీ అయితే వీడియోస్ తీసి అయితే పెడతాను కమ్మగా. తప్పకుండా చూడండి. మా సైడ్ ఏమేమి చేస్తారో తీసి పెడతాను. మీ సైడ్ ఏమేమి చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, ఇంక ఈ వీడియో అయితే ఇంటి వరకు కంటిన్యూ చేస్తాను, చూస్తూనే ఉండండి. ఇంక మా అమ్మ అయితే మొత్తం తెలుస్తుంది. ఆటో అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంక మన దగ్గర మా అమ్మ వచ్చి మొబైల్ ఎత్తుకుంటే ఇంక నుంచి దిగిపోతుంది. ఇంక మొత్తానికి అయితే వచ్చి ఇది కూడా తీస్తారు చూడండి. చెయ్యి మొత్తం వాసిపోయింది చూసారా. 6 days ఉంచారు, మొత్తం 3 days ఉంచుతారు ఎవరైనా. ఇక్కడైతే 6 days అయిపోయింది. ఇంక మాకు ఇచ్చిన రూమ్ కూడా నిజంగా బాగుంది, ఎక్కడ ఇంత నీట్గా ఉండదు. రూమ్ అయితే బాగుంది. మన కర్టన్స్ మనం వేసుకోవడమే. వాతావరణం కూడా బాగా కనిపిస్తుంది.
పడుకున్నాడు ఏట్రమ్మా చేస్తాను బ్రెడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, రమ్మ అయితే నాకైతే బ్రెడ్ అయితే వేపుతుంది. ఇప్పుడు తీసుకొస్తుంది చూడండి, ఫ్రై చేస్తుందంట. ఇంక ఈరోజు నుంచి అన్నీ రమ్మ వంటే ఏటి నన్ను బతుకుతూ చంపేద్దు. రమ్మ వంటండి. హాస్ని రా, నువ్వు వంట కనిపించుకుంటున్నావు. ఒకసారి వచ్చి హాయ్ చెప్పు. ఇంతవరకు ఎక్కడున్నావు, ఏటి సంగతి? ఇట్రా, ఇంతవరకు ఎక్కడున్నావు, ఏటి సంగతి? ఎక్కడుండు? ఇంటి దగ్గర ఉన్నావా? నువ్వు రమక్క గొడవ ఆడుకుంటారా రోజు? ఆడుకుంటారా? ఇదిగోండి నా కొడుకు వచ్చాడు, పెద్ద కొడుకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్,